బాక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ దృశ్యం 3 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి దక్కించుకుంది. మొదటి 2 పార్ట్లతో పోల్చితే మూడో పార్ట్ చాలా వీక్ గా ఉందని చెప్పవచ్చు. క్లైమాక్స్ ఒక్కటి ఆకట్టుకున్నా కానీ మిగిలిన సినిమా అంతా కూడా చాలా స్లో నరేషన్ సాగడంతో కేవలం ఇంటర్వ్యూలు అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్స్ మాత్రమే ఎంతో కొంత వర్కౌట్ అయ్యాయి. కానీ ఓవరాల్ గా సినిమా మీద ఉన్న హైప్ దృష్ట్యా తొలి రోజు కలెక్షన్ల పరంగా మాత్రం అన్ని చోట్ల ఊహకందని ర్యాంపేజ్ ను సినిమా చూపించిందని చెప్పవచ్చు. ఇప్పుడు కేరళలో ఈ సినిమా డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని లూసిఫర్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ సంచలనం సృష్టించింది. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా లూసిఫర్ తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మలయాళ సినిమాగా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది ఈ సినిమా. కేరళలో ఆల్మోస్ట్ 11 కోట్ల రేంజ్ దగ్గరయ్యే విధంగా గ్రాస్ వసూలను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మలయాళ వర్షన్ తో కలుపుకొని 2 కోట్ల గ్రాస్ ను అందుకుంది. అందులో తెలుగు డబ్ వర్షన్ 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకోగా షేర్ 90 లక్షల వరకు ఇక్కడ దక్కించుకుంది. తెలుగులో సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3.75 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళనాడులో 1.25 కోట్లు, కర్ణాటకలో 2.8 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1,30,00,000 రేంజ్ లో గ్రాస్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో అద్భుతమైన ట్రెండ్ ను చూపించి ఆల్మోస్ట్ 18 కోట్లకు పైగానే గ్రాస్ వసూల మార్కును అందుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర అంచనాలన్నింటినీ మించిపోతూ 48 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ వసూలను సొంతం చేసుకుని ఊచకోత కోసింది ఈ సినిమా. షేర్ పరంగా ఆల్మోస్ట్ 22 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసిందని సమాచారం. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇక్కడ మరో రికార్డును నమోదు చేసిందని చెప్పవచ్చు. సినిమా బడ్జెట్ చాలా తక్కువ అవ్వడం, బిజినెస్ కూడా పెద్దగా చేయకుండా ఓన్ గానే రిలీజ్ చేయడంతో వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే మినిమం 20-25 కోట్ల రేంజ్ కలెక్షన్ సాధిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. ఆ మొత్తాన్ని సినిమా మొదటి రోజు అలాగే రెండవ రోజు కలెక్షన్ తోనే ఇప్పుడు సాధించబోతుందని చెప్పాలి. ఇంత క్రేజ్ ఉన్న సినిమా ఇంత తక్కువ బిజినెస్ ను చేయడం, బాక్సాఫీస్ దగ్గరకు రోజున్నర లోపే బ్రేక్ ఈవెన్ అందుకునే దిశగా దూసుకుపోతూ ఉండటం సినిమా రేంజ్ కు నిదర్శనమని చెప్పవచ్చు. ఇక లాంగ్ వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.